గాంధీ మెడికల్ కాలేజ్లో కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉండవు, వాళ్ళని అడిగి ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎలాంటి సెక్యూరిటీస్ కావాలి, నిన్న జరిగిన కోల్కతాలో జరిగిన ఒక జూనియర్ డాక్టర్ హత్య గురించి అని చెప్పేసి ఇక్కడ నల్ల బ్యాడ్జీలు వేసుకొని చాలా వరకు పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు గాంధీ హాస్పిటల్ చుట్టూ వీళ్ళు తిరగడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి డిమాండ్స్ కావాలో మెయిన్ ఈ జూనియర్ డాక్టర్ల పైన కొంతవరకు అత్యాచారాలు, అక్కడున్న సెక్యూరిటీస్ కానీ, అక్కడికి వచ్చే అన్నోన్ పర్సన్ కానీ ఈ విధంగా కొంతమంది వాళ్ళపైన దాడులు చేయడం జరుగుతుంది న్యాచురల్గా అని చెప్పేసి కొంతమంది మనతో పాటు చెప్తున్నారు. వీళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ, ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటే వీళ్ళు వాళ్ళ వృత్తిని సక్రమంగా చేసుకుంటారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. అచ్యుత అండి. నేను సెకండ్ ఇయర్ MBBS స్టూడెంట్ని. సో కోల్కతాలో జరిగింది ఏదైతే అది చాలా బాధాకరమైన విషయం అండి. ఒక PG డ్యూటీ డాక్టర్ నైట్ డ్యూటీ చేస్తుంటే అలా అత్యాచారం జరిగి చంపేయడం చాలా బాధాకరమైన విషయము. అలాంటివన్నీ జరగకూడదు. మనం ఇప్పుడు ఆ మనిషిని అలా చేసిన ఆయనని ఏం చేయగలం? ఉరిదీయగలం, చంపేయగలం, ఏదైనా. మళ్ళీ ఆ డాక్టర్ని అయితే తిరిగి తీసుకురాలేము. వాళ్ళ కుటుంబం ఎంత బాధలో ఉంటుందో అది మనం ఎలా కూడా చెప్పలేము. ఒక సంవత్సరం అయితే ఆవిడ గొప్ప డాక్టర్ అవుతారు. PG సెకండ్ ఇయర్ చదువుతున్నారంటే ఎంతో కష్టపడితే కానీ ఆ ప్లేస్కి వెళ్తారు. అలా అంత కష్టపడి వచ్చాక కూడా ఇలాంటిది ఒకటి జరగడం చాలా బాధాకరమైన విషయము. ద థింగ్స్ ఆర్ లైక్ CCTV కెమెరా అక్కడ సరిగ్గా ఉన్నా, సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా ఉన్నా ఇది జరగకపోయేది. ఇది జరిగేలోపే ఎవరో వచ్చి అడ్డుకునేవారు. ఆ రెండు లేకపోవడం వల్ల మనకు కల్ప్రిట్ కూడా దొరకలేదు తొందరగా. అండ్ ఇంత దారుణం జరగడానికి ఉంది. సో అన్ని మెడికల్ కాలేజెస్లో కానీ, హాస్పిటల్స్లో కానీ సరైన సెక్యూరిటీ ఉండాలి అండ్ CCTV కెమెరాస్ ఉండాలి. అండ్ యాజ్ UGs మాకు కావాల్సింది ఏంటంటే ఇది చాలా పెద్ద కాన్స్టిట్యూషన్. లైక్ మెడికల్ కాలేజ్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది అండ్ రీడింగ్ రూమ్స్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి. వెళ్ళేదారిలో వీ నీడ్ స్ట్రీట్ లైట్స్ కావాలి అండ్ సెక్యూరిటీ ప్రాపర్గా ఉండాలి అండ్ CCTV సర్వైలెన్స్ కింద ఉండాలి అని వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద థింగ్స్. హాస్టల్లో అంటే మాకు సెక్యూరిటీ వాళ్ళు లైక్ ఇద్దరు ఉంటారు. మార్నింగ్ ఒక లేడీ ఉంటారు కానీ లోపల ఏం జరగదులే. కానీ ఎప్పుడైతే మేము బయటకు వస్తామో గ్రౌండ్లో అందరూ తాగేసి వచ్చి కొంచెం సాయంత్రం వేళ వాళ్ళు తాగేసి వచ్చి గొడవ పడుతూ ఉంటారు. ఎంత భయం అవుతుంది. మేము వాకింగ్కో దేనికో అని వెళ్తాము, ఈవినింగ్ ఏదైనా తినడానికైనా బయటికి వెళ్తాము. అలా అందరూ కొట్టుకొని గ్రౌండ్లో అంతా పడుకొని ఉంటే అండ్ ద థింగ్స్ ఆర్ లైక్ తాగేసి ఉంటారు. మనిషి నార్మల్గా ఉంటే మేము మాట్లాడి వెళ్ళిపోమన్నా కానీ వెళ్ళిపోతారు. తాగేసి మీదికి వస్తే మేమేం చేయలేం కదా. సో సెక్యూరిటీని అక్కడ స్ట్రిక్ట్గా చేసి ఈ కోల్కతాలో జరిగిన విషయం మీద గవర్నమెంట్ చాలా మంచి యాక్షన్ తీసుకోవాలి. అలా ఇంకొకసారి ఎవ్వరూ చేయకూడదు. అంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే అందరికి భయం అవ్వాలి ఎవరికైనా అలా చెయ్యాలన్నా కానీ. అండ్ దానికోసమే ద మెయిన్ థీమ్ ఆఫ్ అవర్ స్ట్రైక్. ఇక్కడ ఆమెడికి న్యాయం జరగాలి, చనిపోయిన ఆమెకి. కొంతవరకు ఇక్కడ కూడా ఇబ్బంది పడుతుంటారు. లైక్ మనం బయటికి రానంత వరకు దేన్ని మనం ఒకరి మీద చేయకూడదు. అలా చేయడం వల్ల, అలా ఫాల్స్ అలిగేషన్స్ వల్లే రియల్గా జరిగిన వాటి ఇన్సిడెంట్స్ని కూడా తీసుకోలేకపోతున్నాం మనం సీరియస్గా. సో అలాంటివి ఏమి ఇంకా జరగలేదు. జరిగి ఉంటే బయటకు వచ్చి చెప్తారు. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. చాలా బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ జుడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు మేము డైరెక్ట్గా కంప్లైంట్ ఇస్తే దే విల్ బి టేకింగ్ యాక్షన్స్ ఆన్ దోస్. అండ్ ఇప్పటివరకు అయితే మా మీద అలాంటివి ఏం జరగలేదు. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దోస్. ఓన్లీ విత్ థింగ్స్ లైక్ మళ్ళీ ఫర్దర్గా డ్యూటీ అవర్స్ ఇస్ లైక్ నైట్ టైమ్స్ ఒక్కటండి. పొద్దున అందరు మనుషులు ఉంటారు, అరిసినా కానీ ఒకరు వస్తారు. రాత్రిపూట సపరేట్గా రూమ్స్ ఉంటాయి అనమాట. మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ, థింగ్స్ పెట్టుకోవడానికి కానీ, డ్రెస్ తీసుకోవడానికి కానీ. ఆ 5 నిమిషాల్లో 10 నిమిషాలలో ఏం చేసినా కానీ బయటికి రాలేము కదా. ఆ థింగ్స్లో, ఆ ప్లేసెస్లో, పర్టికులర్ ప్లేసెస్లో ఒక సెక్యూరిటీ గార్డ్ని ఉంచడం, ఒక CCTV కెమెరాని ఉంచడం, CCTV కెమెరాని పెట్టడం, ఆర్ లైక్ అలార్మింగ్ సిగ్నల్ అని ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయగానే విల్ గెట్ ద సిగ్నల్ హోల్ వే. అలాంటిది ఏదైనా ప్రొవైడ్ చేయడం ఉంటే లైక్ కరెక్ట్గా మేము మా డ్యూటీస్ చేసుకుంటాం. ద థింగ్స్ ఈస్ లైక్ ఇప్పుడు రోడ్ మీద ఉన్న వాళ్ళందరూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నాం. మేము 10 మంది వస్తే మేమేం చేయలేము కదండి. ద థింగ్స్ ఆర్ అండ్ హాస్పిటల్కి వచ్చే వే అంతా కూడా చీకటిగా ఉంటుంది. అక్కడ మనుషులు అందరూ ఉంటారు. అండ్ సెక్యూరిటీ ఎంతగానో ఒక సెక్యూరిటీ పో అని చెప్పినా వాళ్ళు వెళ్ళరు. ఒక 4-5 సెక్యూరిటీ పీపుల్ ఉంటే వాళ్ళు భయపడతారు. ఇంకా అయ్యో ఇక్కడ కూర్చోవద్దురా అని కూడా.
కొంతవరకు హాస్టల్లో మీ హాస్టల్ సంబంధించి రిస్ట్రిక్షన్ అని చెప్పేసి ఎప్పుడు ఏం లేదా? రిస్ట్రిక్షన్స్ ఇస్ లైక్ చూడండి, మాకు 24 hours డ్యూటీ ఉంటుంది. మాకు పగలు రాత్రి ఒకటే. మీకు కాకుండా అవుటర్స్కి రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి రిస్ట్రిక్షన్ ఇప్పుడు చూడండి, నార్మల్గా ఒక అబ్బాయిని అయితే ఆపగలమండి. ఒక అమ్మాయి నార్మల్గా చుడిదార్ వేసుకొని లోపలికి వస్తుంటే ఎవరేమేమి ఆపలేము, ఎందుకంటే లోపల డైరెక్ట్గా రావచ్చు. కానీ అబ్బాయిలకి అలాంటివి ఏం లేవండి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, అబ్బాయిలు లోపలికి అయితే రానియరు.